జూబ్లీ హిల్స్‌కి సంబంధించి లోకల్‌లో ఉన్నటువంటి కాంగ్రెస్ కొంతమంది సీనియర్ కార్యకర్తలు, సీనియర్ నేతలున్నారు. ఒకసారి వాళ్ళ ఆవేదన మీడియాకి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న మీ పేరు? ఈ మాణిక్యం మాణిక్యం. వినాయక్ నారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కాంగ్రెస్‌లో? నేను 82 అంటే 82 ఆ! అంటే నాకు చదివించింది పీజీఆర్. ఆ! ఆయన ఒక శక్తి అంతవరకు. ఆ తర్వాత వచ్చిర్రు అందరు పోయారు కానీ నేను వరకు అయితే 7th పాసు. ఆయన ఏం చెప్పాడు బస్సు కార్యక్రమం అరే నువ్వు 7th పాస్ రా అప్పుడు గవర్నమెంట్ ఎడ్యుకేషన్లో ఎట్లుంటుండే దోమలలో ఇంటి పక్కకి చదివి నేను అక్కడ నుంచి మేము లుంబిని పార్క్ 115 గుంటలు గుట్ట మీదకి వస్తాం 82లో కూడా నా బాబు నాన్న గవర్నమెంట్ స్కూల్లో చదివిన. ఆ తర్వాత మళ్ళీ అరే నువ్వు రాజకీయంలోకే పనిచేస్తావు అని దాన్ని మొక్కవారిని పీస్ అవుతుంది అందులో అంకితం అయిపోయినాం. కానీ ఆధారం ఏం చేసామంటే 115 పట్టాలు ఒకసారి 82లో 96లో 396 పట్టాలు నా దగ్గర ఇప్పుడు లోపల లిస్ట్ ఉంటుంది. పక్కా ఆధారం అంటే పాత మనుషుల దగ్గర అన్ని రికార్డులు ఉంటాయి. అదే మేము చెప్పినామని కేసీఆర్ ఉన్నప్పటి నుంచి మీరు ఆయన అడుగుజాడిన పక్క ఆయనకు ఒక మంచి తమ్మునిలాగా అన్ను చెరువులు అంటే అది గల్లీ రౌడ్ షీటర్ కాదు. నేను రౌడ్ షీటర్ ఎప్పుడు కాలేదు. మా సరిగ్గా రౌడ్ షీటర్ చాలా మంది వచ్చారు ఇలా కబ్జా చేయని వాళ్ళ ఏ రౌడ్ షీటర్ రానేళ్ళని ఉన్నంత వరకు మాది 250 కుటుంబాలు మాయడం వినాయక నాన్న. కానీ మాణిక్యం అన్న పేరు ఒక టైంలో వెళ్తుండే అంటే అదో అంటే మంచితనం అన్న అంటే సాయం చేస్తుంది మాట. ఏంది ఎట్లా చూస్తున్నావు ప్రభుత్వము గ్యారెంటీల విషయంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, రావట్లేదు అంటున్నారు. సో ఎట్లా చూస్తున్నావు అప్పుడున్న ప్రభుత్వాలు, ఇప్పుడు బీజేఆర్ ఉన్నప్పుడు అప్పుడున్న పాలన కావచ్చు, ఇప్పుడున్న ఈ ప్రభుత్వం కావచ్చు, ఇక ఎట్లా అనిపిస్తుంది? ఒకటన్నా నాకు ఉన్నంత వరకు అనుభవం ఉన్నంత వరకు ఈ 6 గ్యారెంటీలో 2 గ్యారెంటీ జరిగినాయి. ఒక బస్సుది అంటే ఉన్నోళ్ళు ఊరు కానీ లేనోళ్ళు స్లమ్లా ఊరుకు నారాయణకేడ తాండూరు కోసుకో కొడంగల వాళ్ళకి సేఫ్టీ ఉంది. సన్న బియ్యం ఒకటి పాసు ఇంకా 2,500 గృహలక్ష్మి కళ్యాణ లక్ష్మి ఆడపిల్లలు. నాకు కూడా పిల్లలు ఉన్నారు. నేను లీడర్ అయితే కొమ్ములే మూడే నాకు. నేను ఎన్నో కష్టపడ్డ 6 ప్లాట్లు అమ్మేసాను. నేను కోటిస్తున్నాను 5-10 కోట్ల ఆస్తి నష్టం చేసుకున్నాను. ఇది నాది ఇల్లు అంత నష్టం చేసుకొని పనిచేసినాము. మీరు ఒక రకంగా పనిచేస్తున్నారు మాకు తెలిసిపోదాం ఎవరు మంచి ఎవరు చెడు. అది ఏంటంటే మీకు టైం ఉంది. ఇంకా ఇప్పుడు ఏమొస్తుంది అంటే పబ్లిక్ నుంచి కేసీఆర్ న్యాయం ఉండే అని ముఖాముఖిగా మాట బాగా చేసాడు తిన్నాడు ఏం చేసాడు ఎట్టిరాబాయి అన్నట్ల పబ్లిక్ ఉంది. ఏ అవ్వకు చూడు ఏ అక్కకు చూడు తమ్ముడు చూడు అని టాకింగ్ వెళ్తుంది. మీకు టైం ఉంది కదా ఇంకా ఈ టైం ఇప్పుడు మా బస్సులో ఇప్పుడు 65 లక్షల శాంక్షన్ 1,50,00,000 ఉంది. దానికి ఇప్పుడు ఇలా మాకు రాజీవ్ గాంధీ నగర్ వరకు ఉంది. ఇలా ఓ 4-5 జగల ప్రోగ్రామ్ ఉంది. మన మంత్రి వెంకటస్వామి వాళ్ళ డాడీ వాళ్ళ కాలు మొక్కేటండి కాకా నమస్తా కాకా అని పిలుస్తుంది. ఆ దమ్మలో నేను చిన్నప్పుడు ఆ కాకాన పిజ్జారంటారు కాకా కాలు మొక్కారు అట్లా. ఇప్పుడు ఏంటంటే మీకు టైం ఉంది కాబట్టి ఉపయోగించుకుంటే నెక్స్ట్ వస్తారు. నాకు కూడా అంటారు నేను పక్క కాంగ్రెస్ అన్న ఏం చేస్తుంది మీ ప్రభుత్వం అంటే మాకు కూడా ఎక్కడో జర ఇది అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది. గల్లె పోయినాక ఏమన్నా అంటారు మేమేం చేస్తాం ఏ పార్టీ అయినా పోయి మా గంటి దగ్గర కూడా పోయి ఒత్తిడి చేసాం. అరే ఆయన ఇట్లా చూడలేడు ఆయన ఈ పార్టీ ఆ పార్టీ ఏం మాణిక్యం మీ సీనియర్ వ్యక్తులు ఎందుకు గడబడి చేస్తున్నాను అది నేను ఎలా గడిపే చేస్తున్నా పబ్లిక్ వచ్చి వాళ్ళ ఎంబడి నేను వెళ్ళేతాను అని 30 లక్షలు సాంక్షన్ చేసాడు. 3 సార్లు గెలిచిండు కదా మాగంటి. మాగంటి టీడీపీ నుంచి గెలిచాడు. ఇలా 3 సార్లు గెలిచాడు. ఎందుకంటే మంచి అనుభవం ఉన్న ఇది ఏమో ఆయనకు ప్లస్ పాయింట్ ఏమైంది తెలుసా అన్న నాకున్న వరకు మదర్ నగర్ శ్రీనగర్ కాలనీ ఇప్పుడు విజయరామనగర్ రామనగర్ ఉన్నప్పుడు కాన్సెన్స్ ఎక్కువనే ఈయన వచ్చేటాళ్ళకి కాన్సెన్స్ జూబ్లీస్ అయిపోయింది. ఇలా మదర్ నగర్ జూబ్లీస్ కమ్మ కాపు రాజులు చౌదరి సేందు అంటే ప్లస్ పాయింట్ అయింది. ఈ స్లమ్లో వచ్చేటాళ్ళకి ఎంఐఎం పోతాయి, బీఆర్ఎస్ పోతాయి, కాంగ్రెస్ పోతాయి. అక్కడ వన్ సైడ్ వస్తాయి పోయి అన్న కలిసేటాళ్ళకి తీర్చున్నాను. నువ్వు అప్పటి నుంచి చూస్తున్నా ఇక్కడ ఎన్నికలని తెలుసు ఆయన ఉన్నంత వరకు మంచి చేసిండు. ఎందుకంటే మాకు ఏదో ఒక ఇబ్బంది పెట్టలేదు. అరే నీ సంఘం చూస్తారా విజయరామరావు ఫోటో చూసి సంఘం ఏం సంఘం చూస్తాను చాలు పబ్లిక్ ఆ పిల్లగాడి మీద కానీ చెప్పులు కట్టుకొని పోయారు. కానీ ఆయన అట్లా ఆయన కీర్తి శేషులు కానీ మనుషులుగా అనుకోకూడదు అందలాగా చూశారు. అందుకే మెచ్చుకుంటున్నాను. లేకపోతే నాదో ఈ పార్టీ నేను 40-82 ఉన్నా నాదే నాలుగు వాళ్ళు నేను అంటలేను. మీకు ఇస్తా కష్టపడడం ఇది ఉంది ఇది అంటే ఇప్పుడు ఈ గుడి ఉంది 2 కోట్ల ఆస్తుంది గుడికి ఇచ్చేసాను పిజ్జా టైం అరే ఇచ్చేయరని అట్లా మాకు అట్లా చేసినాము. ఇప్పుడు ఉందా అది ఉందా కబ్జా చేద్దామా ఇటు తెల్లటాలకు కబ్జా సున్నం వేసేసారు కదా మా ఏరియాలో కబ్జా రాయాలని మాత్రం పక్కా వెంటనే రిపోర్ట్ కబ్జా చేస్తాం. ఏరియాలలో చాలా మంది హైదరాబాదితులు ఉన్నారటన్న
అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేసిర్రు అనేది ఒక టాక్ నడుస్తుంది. వాళ్ళకి కనీసం ప్రభుత్వం ఒక డబుల్ బెడ్‌రూమ్ అది ఇచ్చే ప్రయత్నం చేయలేకపోయింది. వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద అగెనిస్ట్‌గా ఉన్నారంటున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? అంటే జూబ్లీస్ వరకు చెప్పానన్న మొత్తం చెప్పాను. మీ ఇష్టం. మీరు జూబ్లీస్ వరకు అయితే హైడ్రా కరెక్ట్ అన్న. ఆ! జూబ్లీస్ వరకు అయితే హైడ్రా కరెక్ట్. ఆ! ఆ పేద మేము కబ్జా చేసుకోండి, మేము ఏమన్నా కబ్జా, మేము కబ్జాలో మాకు బలం. ఎవరైనా ఊళ్ళో పటేలు ఉన్నా ఎవరు ఏం చేస్తాడు సార్, ఫస్ట్ పేదను ఉపయోగిస్తాడు ఎదుటోని కొట్టాలంటే. బలం ఉండదు పేదోని దగ్గర, గట్క దిన్న దగ్గర బలం ఉంటుంది. మాకు కబ్జాలు చేసుకుంటారు, అన్ని చేస్తారు, మాకు వాడుకుంటారు, తాగి మంది ఇచ్చేది బిర్యానీ కానీ పేదోడు బయట పుట్టగొడుతున్నట్టు అంటున్నారు కదా! వాళ్ళకి కనీసం ఏదైనా వెసులుబాటు ఇచ్చి ఏదైనా డబుల్ బెడ్‌రూమా ఏదైనా ఇస్తే బాగుండని అంటున్నారు. అంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా వరకు నిర్మించడం జరిగినాయి. అట్లా కొంతమందికి కొల్లూరు కానీ ఇట్లా కొన్ని జాగాల కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చాయి. అవన్నీ కూడా వాళ్ళు పూర్తి చేస్తే నెక్స్ట్ సంవత్సరంలో వాళ్ళే గెలుస్తారన్న, లేకపోతే పోతారని చెప్తున్నా కదా. అంతే ఇవన్నీ క్లియర్ ఆ చేయాలి. కొల్లులో చాలా ఉన్నాయి, మీరు చెయ్యరు మళ్ళీ. హ్మ్. ఇప్పుడు మరి అది దాన్ని అడ్డు పెట్టుకొని దీన్ని అడ్డు పెట్టుకొని కొబ్బరికాయలు కొడతాం పోతామంటే కాదు. ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టినాక సంవత్సరం పంచాయతీ మేము ఊకము వినాయకనగర్ బస్సు వరకు మాట్లాడుతున్నాం. ఆ! అంటే నాలాగా జూబ్లీస్ ఏరియాలో కూడా 22 బస్సులు అంటే శివమ్మ పాపరేటివ్స్. హ్మ్. శివమ్మ పార్టీ అంటే శివమ్మ అంటే వాళ్ళ అమ్మ, పాపరెడ్డి వాళ్ళ డాడీ, దాని పేరు పెట్టినాం. ఇట్లనే ఫిలింనార్లో కూడా 18 బస్సులు ఉన్నాయి. అట్లా దాన్ని బట్టి అంటే ఇక్కడ హైడ్రా అంటే సున్నం చెరువు ఒకటి జరిగింది అన్న. హ్మ్. మన కబ్జాలు జరిగినాయి, హైడ్రా జరిగింది అదొకటి. వేరేలాగంటే మనకు అంత ఇంకో అంశం 6 గ్యారెంటీలు ఇంతకుముందు మీరు మాట్లాడినట్టు మహిళలకి వృద్ధులకి పింఛన్ విషయంలో కావచ్చు, మహిళలకి 2500 ఇస్తామని చెప్పినారు. ఇవన్నీ నిజంగా అంటే ప్రభుత్వం మేము ఇస్తున్నాం చేస్తున్నాం అంటుంది. మీరు చెప్పండి అన్న సీనియర్ నాయకులకి అవుతున్నాయా? అన్న అలా సన్న బియ్యం బస్సే పాస్ అయింది. ఈ 200 గృహలక్ష్మి లేదు, నేను చెప్తున్నా వాళ్ళు ఇవ్వాలి, ఇప్పుడే టైం ఉంది కదా, చేసుకోరు గెలుస్తారు, లేకపోతే పోతారని చెప్తాను నేను కాంగ్రెస్ నాయకులు లేక. కళ్యాణ లక్ష్మి లేదు, బంగారం ఇస్తా అన్నాడు. తులం బంగారం అని వచ్చేదాన్ని ఏనాడు 1,00,000 చిల్లరన్నా నేను బాగుపడతారు. కష్టం ఎప్పటివరకు పెళ్ళిళ్ళు కాలేదా? మస్తు అయినాయి, మా బిడ్డది అయింది మళ్ళీ వస్తుంది, నీ బిడ్డకే రాలేదా? రాలేదు మళ్ళీ. నువ్వంటే రాజకీయ పలుకుబడి ఉందన్న. మరి నీ వాళ్ళు మినిస్టర్ దగ్గర కాలు పట్టుకుని అవసరం లేదు. అంటే మేము ఇట్లా బతికినాం కానీ ఇట్లా బతకలేదు, అట్లా బతి ఇంకా అంటే అట్లా మాట్లాడుతున్నాం ముక్కసంకి. వాళ్ళు ఇలా మాట్లాడుతున్నా ఈ లోకల్ లీడర్ ఇంత మాట్లాడుతున్నా అంటే మీకు టైం ఉంది చేసుకోరు, లేకుంటే పోతారని చెప్తున్నా. సూచనలు ఇస్తున్న ఒక సీనియర్ నాయకులాగా పీజారే మా సూచనలు ఉంటుండే. సోనియా గాంధీ వచ్చేటప్పుడు మా కొడుకున పీజార్తో గొడవ పెట్టుకున్నా, రాత్రి ఎమ్రా ఇంత అన్నాన్ని బరాబర్ చేస్తా అనుకుంటున్నాను. అరే ఎమ్రా భయ్ ఏమంటున్నావు నన్ను, వెంకటాతం సర్కారు ఉండే రాత్రిలో వచ్చేసిన కోపంలో పొద్దున పోయి మొత్తం వేల మంది తరలించి, అరే చేసి మీద మా కొడుకుని అరే మీ కాగా రమ్మన్నాను శారదా స్టూడియో దగ్గర. అట్లా టప్ ఫైట్ చేసినాం. అట్లా నాయకుడు తక్కువగా అనిపిస్తుంది. నేను కలవలేదన్న, నాకు అవసరం లేదు. నువ్వు పనులు చేస్తే నాకు అవసరం. టీ సీనియర్ నాకు అవసరం లేదన్న. టీ అంజయ్య వీళ్ళ లేవాళ్ళు ఎన్ జనార్దన్ రెడ్డి, ఈయన వయసు ఎంత ఉంటుంది, నా వయసు ఎంత ఉంటుంది ఇప్పుడు. కానీ నాది 53 ఇప్పుడు 53. ముఖ్యమంత్రి ఉంటేనే ఎవరన్నా ఉండదు, ఇది వింటాడు కదా. కాంగ్రెస్ పార్టీ నీకు సమయం ఉంది చెయ్యు, సూచనలు ఇస్తున్నా, నీకు సమయం ఉంది. ఇప్పటిదాకా ఏదో చేసుకుంటూ వస్తున్నావు, కొద్దిగా మంచి ఉన్నది. ఇప్పుడు సంవత్సరం టైం ఉంది, వాడు చెప్పి వీడు చెప్తే నాకు దూసుకోపో. సరైన సూచనలో పోను, అడ్డతోట సూచనలో పోతే నాకు దేశం అంతే, ఈ పార్టీలో అంతే. ఇంకోటి ఎక్కడో మూలగొట్టదు ఇది. ఇలా గ్రేట్ ఏంటంటే ఎక్కడ మూలగొట్ట పార్టీ ఈ కాంగ్రెస్ నాయకులు వాళ్ళే కొట్టుకుంటారు. వాళ్ళు ఈ రేవంత్ రెడ్డి అనే ఒక సోదరుడు ఈ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ మూలగొట్టదని గడ్డం తెచ్చిపెట్టు, అది ఒక గ్రేటు. ఇప్పుడు టైం ఉంది, రేవంత్ రెడ్డి గారు మీకు ధన్యవాదాలు సోదరుడా, మీకు టైం చేయండి. నేను ఒకటి చెప్తున్నా ముఖాముఖిగా చేయరు, ఇంకా టైం ఉంది మీకు. ఇంతవరకు ఇవన్నీ వస్తున్నాయి, నెక్స్ట్ రాదన్న, కష్టమైతే టైం. అవునా మాకు అనుభవం ఉంది, అందుకే చెప్తున్నా, సూచనలు ఇస్తున్నా కదా. నువ్వు నెక్స్ట్ ఏమంటారు బొంత ఉన్నప్పుడు ముంత చదువుకో, కొండలు పెట్టి బిండెలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాది ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం గొప్పగా చేస్తున్నాం మేము, మళ్ళీ 15 సంవత్సరాలు నేనే ఉంటా అంటున్నాడు. నేను కూడా అంటున్నా, నేను 18 సంవత్సరాలు చేసిన ఏకదాటిగా. నేను ఎవరికి చెప్పలేదు, మా పబ్లిక్ చిన్నపిల్లడు ఏకదాటిగా. మాకు 2 సంవత్సరాలకు ఎలక్షన్ ఉంటుంది బస్సు ఎలక్షన్లో నేను 8 సార్లు గెలిచిన. నువ్వు ఒకసారి గెలిచి మాట అనొద్దు, నేనే ఉంటా ఇది నాది అనొద్దు. ముఖ్యమంత్రి బస్సు ఎలక్షన్ ఒకటేనా అంటే ఒక బస్సులో గెలిచినప్పుడు డ్యూటీలో గెలుస్తాం.
ఆయన కూడా స్లమ్ ఏరియాలో గెలిచిన పైకి వస్తారు. కారం రొట్టె తిన్నోడు అప్పుడు ముఖ్యమంత్రి అవుతాడు. అప్కానతో ఎవరో వచ్చి మైనపల్లి అంటారు. ఇప్పుడు అన్న సివిచ్చిన ధన్మాన్ వస్తే గల్లీ గల్లీ ఒక మనిషికి తెలుసు అని చెప్పిన. అట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు అరే అమ్మాయి మంచి వ్యక్తులు గల్లీ గల్లీ ఇక్కడ నిలబడితే కొంతమంది వస్తారు. మేమే దింపుతాం. మా పిల్లలు అందరు పెద్ద మంది దింపి షోరసం ఈ గల్లీలో పోయేటోడు కావాలి. గల్లీ గల్లీ ఇలా 7 డివిజన్లు ఉన్నాయి అన్న. ఎర్రగడ్డ డివిజన్, బోరాబండ డివిజన్, రైమాంద్నావ్ డివిజన్, షేక్పేట్ డివిజన్, ఇసుపూడ డివిజన్, ఇట్లా 7 డివిజన్లు ఉంటే ఒక ఎంపీ అదే మీకు తెలుసు. అది ఏ డివిజన్లో దూసుకోపోయే వ్యక్తి కావాలి. అన్న ఇప్పటిదాకా డిక్లేర్ చేయలేదు. అది ఎందుకంటే అంటే వాళ్ళకు ఏముందంటే వాళ్ళు గెలిచారని నమ్మకం, అది విశ్వాసం ఉంది వాళ్ళకు. ఇలా తజన్న భజన నడుస్తున్నాయి. క్యాండిడేట్లు ఉన్నారు. లేదు ఇచ్చే వ్యక్తికి ఇస్తే కంపల్సరీ గెలుస్తాడు. గెలిపించుకుంటాం. మా కాంగ్రెస్ అంటే అన్ని తెలిసిన వ్యక్తి ఉండాలి. ఇప్పుడు నేను ధన్మని డప్పు కొడతా, అది డప్పు కాదు. మాకు తెలుసు లోకల్ మైమనపల్లి పేరు వారికి ఈ గల్లీలో ఎవరు తెలుసా? ఒక పీజర్ తప్ప గల్లీలో ఎవరు తెలుసు. తర్వాత మాకంటే తెలుసు. నేను 2 దిక్కులా మాట్లాడుతున్నాను కాదు. నీది ముఖం లేదు, ఊరు లేదు, ఇంకా ఉన్నారు అనేది మేయర్ బొంతు రాము. ఏముంది అక్కడ ఎల్లగరెడ్డి చౌరాస్ గారికి తెలుసు. నేను ఎందుకు ముఖాముఖి మాట్లాడుతున్నా అంటే అనుభవం ఉన్న చాలు. ఇంట్లో అనుభవం ఉన్న తాకులు దెబ్బలు తినడానికే అనుభవం ఉంటుంది. ఇప్పుడు ఎర్రగడ్డ ఉంది, గల్లీ గల్లీ ఎవరు తెలుసు? అది తెలిసినోడికే కాదు. మా మనసులో ఉన్నాడు అట్లాంటి వ్యక్తి. మొత్తానికి ఏమంటారు, పద్ధతి మార్చుకోకపోతే కాంగ్రెస్ కథం అయిపోయింది. నాకు అనుభవంతో చెప్తున్నా. నేను నేను చాలా మందితో తిరిగాను. అన్ని తిరిగి ఆశపడి తెలుసా నా జీవితమే రాజకీయ కాంగ్రెస్ పార్టీకి అంకితం చేశాను. కాంగ్రెస్ పార్టీకి పైన వ్యతిరేక రావడం వాస్తవమే అంటామని ఇప్పుడు ఒకటి నేను చెప్పినానయ్యా, ముఖాముఖిగా చెప్పిన ఎవరు చెప్పారు? గ్యారంటీలల్లా ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఉంది, గృహలక్ష్మి ఉంది, ఇవన్నీ కొన్ని చేసుకుంటే 2 పాస్ అయిపోయినాయి. అటు ఇటు అది యుద్ధతో కొద్దిగా అటు ఇటు వచ్చేసింది. అది 3 అనుకుందాం. ఇంకా 3 మెయిన్ గృహలక్ష్మి, కళ్యాణ లక్ష్మి, మళ్ళీ పింఛని. ఈ 3 చేస్తే కంపల్సరీ మీరు జీతారు. రేపు బరాబర్ చెప్తాం అన్న. ఎందుకు చెప్పాము? ఇది మాట లెవెల్లో చూడాలి ఆయన. చెప్తున్నా ముఖ్యమంత్రి గారు మీకు ధన్యవాదాలు. నేను కాంగ్రెస్ పార్టీ మనిషినే. మేము చెప్పిన ఆవేదనలు మీరు ఒక ఉదాహరణగా తీసుకోకుండా చేయండి. మీకు సమయం ఉందని చెప్తున్నాను. ఒక సీనియర్ నాయకుడిని నేను ఈ ఏరియాలో శివమ్మ ప్రాపర్టీస్ డిస్ట్రిబ్యూషన్ వల్ల. ఎందుకంటే మన పార్టీ గెలుస్తుందని చెప్తున్నా. అంటే సూచనలు ఇస్తున్నాం. తెలిసేవారు తెలిసినందుకు తెలియకపోతే లడ్డ ఆడుకుంటే అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నా.